హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి తిరుమల తిరుపతి యాత్రా విశేషాలలో పార్ట్ 2 అన్నమాట. మొదటి రోజు మేము ఎక్కడెక్కడ వెళ్ళాము, అలాగే మా తిరుపతి జర్నీ ఎలా సాగిందో అదంతా చూపించాను. అలాగే మంగపట్నము దర్శనము, షాపింగ్ అవన్నీ చూపించాను. ఇంకా వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఆ వీడియో చూడండి. అలాగే ఇది 2వ రోజు అన్నమాట. మార్నింగే ఇదిగోండి, ఇదైతే పద్మశాలి భవన్ తిరుపతిలో కింద ఉంటదన్నమాట. బస్ స్టాప్ దగ్గరే ఉంటది. ఎవరైనా తిరుపతిలో రూమ్స్ బుకింగ్ లేని వాళ్ళు, దొరకని వాళ్ళు, అలాగే తిరుపతిలో క్రష్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి రూమ్స్ కావాలన్నప్పుడు ఇక్కడ ఎవరైనా ఉండొచ్చు. ఓన్లీ పద్మశాలీలకే కాదండి, ఎవరికైనా కూడా రూమ్ ఇస్తారు. కొంచెం ప్రైజెస్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఇంకా మేమైతే ఇదిగోండి మార్నింగే 7:30 8 వరకల్లా ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా కిందికి వచ్చేసాము. ఇక్కడ ఒకసారి పద్మశాలీల కులబాంధవుడు మా కులదైవమైన మార్కండేయ స్వామి వారికి దండం పెట్టుకున్నాను. అలాగే భవన ఋషి స్వామి వారు దంపతులకు కూడా దండం పెట్టుకున్నాను. ఇలాగుంటాయి అన్నమాట. తిరుపతిలోనే 1-2 టెంపుల్స్ చూసుకొని కొండపైకి వెళ్దాము. మాకు సాయంత్రం నైట్ 8 o'clock దర్శనం ఉందన్నమాట. ఇంకా తిరుపతిలో 1-2 టెంపుల్స్ చూసుకొని కొండ మీదకి వెళ్దాము అనేసి మార్నింగ్ అయితే ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ కోసమని హోటల్కి వచ్చాము. యాక్చువల్గా పద్మశాలి భవన్లోనే భోజనాలు మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఫ్రీగా పెడతారనమాట. మనం రూమ్ తీసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా భోజనాలు ఫ్రీగానే ఉంటాయి. చాలా బాగుంటాయి, ఇంటి భోజనం లాగా ఉంటాయి అన్నమాట. ఎవరైనా తిరుపతి వచ్చిన వాళ్ళు తప్పకుండా రూమ్ లో ఉండండి. అలాగే అక్కడి భోజనాన్ని కూడా టేస్ట్ చేయండి. చాలా బాగుంటాయి. ఇంటి భోజనంని మరిపించేలాగే ఉంటది అనమాట. మనం హోటల్స్ లో తింటే ఎంతైనా హోటల్ భోజనం లాగే ఉంటది. కాకపోతే మేము సంక్రాంతి టైంలో వెళ్ళాం కాబట్టి ఆ టైంలో వర్కర్స్ ఉండరు. అలాగే ఆ 3 రోజులు భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు కూడా భోజనాలు అనేవి ఉండవు అనమాట. ముందే చెప్పేస్తారు వాళ్ళు. మేము ఎవ్రీ ఇయర్ సంక్రాంతికే వెళ్తాము. ఆ టైంలో మాకు భోజనాలు ఉండవు. మధ్యలో ఎప్పుడైనా వెళ్తే మాత్రం తప్పకుండా భోజనాలు ఉంటాయి అనమాట. రెస్టారెంట్ కూడా ఉంటుంది అందులో. కాకపోతే ఇప్పుడు పండగ కాబట్టి అది కూడా క్లోజే ఉంది. ఇంకా మేము బయటకు వచ్చాము. పిల్లలకు అందరం ఇంకా బ్రేక్ఫాస్ట్ నచ్చింది కూడా తిన్నాము. ఇదిగోండి వాళ్ళ డాడీ మా అమ్మాయిలు తినట్లేరు అనేసి కుక్కి పెడుతున్నాడు. ఇంకా నేను నా కొడుకు అయితే నచ్చినవి మేము కూడా తినేసాము. ఎవరికి నచ్చిన బ్రేక్ఫాస్ట్ వాళ్ళు చేసేసాము అనమాట. ఇదిగోండి ఇంకా దాని తర్వాత మేమైతే ఇదిగోండి ఇక్కడే నియర్ బై అగస్త్యేశ్వర స్వామి దేవాలయం అని చాలా పురాతన దేవాలయం ఉందన్నమాట. ఇక్కడ మోహన్ బాబు గారి సినిమాలు చాలా షూటింగ్స్ అయ్యాయంట. వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. పక్కకు మొత్తం పచ్చదనము అడవిలాగా ఉంటదన్నమాట. చాలా బాగుంటది. ఇదిగోండి ఎంట్రన్స్ లో నుంచి ఇలా వెళ్ళగానే ఇక్కడ దీపాలు వెలిగిస్తారు. ఇక్కడ దీపాలు వెలిగించేసి లోపల దర్శనానికి వెళ్తారనమాట. ఇంకా లోపలైతే నాకు వీడియో తీయడం కాదు కదండి, మాక్సిమం బయట అయినంత వరకు ప్రతి గుడి దగ్గర కూడా బయట అంతా ఎలా ఉంది ఇదంతా కూడా మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే అందరూ వెళ్ళలేరు కదండి. కనీసం ఫోన్లో అయినా కూడా మనం వీడియోస్లో చూస్తే కొంచెం ఆ వెళ్ళిన ఫీలింగ్ అనేది ఉంటుందని మాక్సిమం బయట ఎలా ఉంది ఏంటి అంతా కూడా కవర్ చేశాము. ఫోన్ తీసుకెళ్లలేని ప్లేసుల్లో మాత్రమే ఇంకా మేము ఫోను తీయలేదన్నమాట వీడియో. ఇదిగోండి ఇంక ఈ బయట అంతా పెద్ద పెద్ద వృక్షాలు, పురాతన దేవాలయం కదా, చెట్లు కూడా ఎన్నో వందల ఏళ్ల నుంచి ఉన్న చెట్లు కూడా అక్కడ ఉన్నాయన్నమాట. ఇంకా లోపలికి వెళ్తున్నాం. ఇక్కడైతే ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అనమాట. ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇది గుడి వెనకాల ఇలాగా రిలాక్స్ అవ్వడం కోసం ఇలాగ బండల పైన రాళ్ల పైన ఇలా పెద్ద పెద్ద బండలు, అలాగే బెంచెస్ ఇవన్నీ ఉన్నాయి. చాలా ఆహ్లాదంగా ఉంటదండి ఇక్కడ వాతావరణం అయితే. చెట్ల గాలి, అసలు ఆ గాలికే మనకి ఎటువంటి రోగాలు ఉండవు అనమాట. హైదరాబాద్ నుంచి మనం అక్కడ వెళ్తే అంత రిలాక్స్ అవ్వచ్చు, అంత బాగుంటది. ఇక్కడేమో చిన్నగా నది పారుతుంది. అది దాటుకొని వెళ్తే అక్కడ ఒక చిన్న టెంపుల్ ఉందన్నమాట. అక్కడ శివాలయం లాగా. దర్శనం చేసేసుకొని ఇదిగోండి రిటర్న్ అయ్యాము. చాలా పురాతన దేవాలయము, అగస్త్యేశ్వర స్వామి దేవస్థానం అన్నమాట. చాలా బాగుంటది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, తిరుపతి వెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా స్వామివారి దర్శనం కోసం ఈ టెంపుల్కి అయితే విజిట్ చేయండి.
ఇదిగోండి చెట్టు చూసారా ఎంత పెద్ద వృక్షమో, అసలు ఇది చాలా పెద్దగా ఉంది. ఇంకా టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఇదిగోండి తిరుపతికి ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుండొచ్చండి. ఇక్కడికి వచ్చాము. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం అన్నమాట. ఇక్కడికి వచ్చాము. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి. తిరుపతి వెళ్లే వాళ్ళు కూడా ఎవరైనా, కింద తిరుపతిలోనే అండి, ఇది తిరుమలలో కాదు, కింద తిరుపతిలోనే అన్నమాట ఈ టెంపుల్. కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ స్వామివారు అయితే ఎంత కళగా ఉంటారంటే అంత కళగా ఉంటారు. ఇదిగోండి కోనేట్లో కాళ్ళు కడుక్కున్నాను, అలాగే నేను తలపై నీళ్లు జిలకరించుకున్నాను, అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తలపైన నీళ్లు జిలకరించాను. ఇంక ఇక్కడ కాళ్ళు కడుక్కొని గుళ్ళోకి ఎంటర్ అవుతున్నాను. ఇది కూడా అంతే అండి, గుడి ఎంట్రన్స్ ఎలా ఉంది అంతవరకే చూపించగలను. లోపలికి కెమెరాస్ అయితే నాట్ అలౌడ్ కదా. ఇదిగోండి కోనేరుకి ఎదురుగా ఇక్కడ కోనేరుకి ఎదురుగా ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది. మెయిన్ దేవుడికి ఎదురుగా కోనేరుకి ఎదురుగా ఇక్కడ చిన్నగా ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది అనమాట. ఇంక ఇదైతే బయట అనమాట. ఇంకా మనం కోనేరులో కాళ్ళు కడుక్కొని ఇలా రాగానే ఇక్కడ బయట ఇలా ఉంటుంది టెంపుల్. ఇక్కడ టికెట్స్ ఏవైనా స్పెషల్ టికెట్స్ అలాగే ఏవైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడే పక్కకు కౌంటర్ ఉంటుంది అనమాట, తీసుకోవాలి. లేకపోతే లైన్లో స్పెషల్ టికెట్స్ కాకుండా అయితే మామూలుగా లైన్లో వెళ్ళిపోవచ్చు. ఇది ఎక్కువ జనాలు అయితే ఏం లేరనేసి ఇక్కడ ఉన్నారు, కాకపోతే మూమెంట్ ఉందన్నమాట. మరి లైన్లో ఆగేంతగా అయితే లేరని మేము మామూలుగా ఏం టికెట్ తీసుకోకుండా ఫ్రీగా లైన్లోనే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఫోన్ తీసుకొని మళ్ళీ ఇదంతా కూడా వీడియో తీస్తున్నాను అనమాట. ఫోన్ నాట్ అలౌడ్ కాబట్టి ఇంకేం చేస్తున్నామంటే ఫోన్ని కార్లోనే పెట్టేస్తున్నాము. తర్వాత మళ్ళీ ఫోన్ తీసుకొని వచ్చి బయట మనకు ఫోన్ ఎక్కడైతే యాక్సెప్ట్ ఉందో అక్కడ అన్ని వీడియో తీసుకుంటూ మీకు చూపిస్తున్నాను అనమాట. ఇంకా దర్శనం అయిపోయింది. పులిహోర ప్రసాదం పెట్టారు ఈ గుళ్ళో, చాలా బాగుంది. పులిహోర అయితే సూపర్ టేస్టీగా ఉంది. ఇంక ఇక్కడ స్వామివారు మధ్యాహ్నము కళ్యాణోత్సవం అయిన తర్వాత ఊరేగింపు ఒక గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేశారనమాట. ఇదిగోండి ప్రదక్షిణ చేసి ఊరేగింపుగా గుళ్ళోకి తీసుకెళ్తున్నారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఏంటంటే పెళ్లి కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇక్కడ స్వామివారికి దండం పెట్టుకుంటే పంతులు గారు కంకణం కడతారనమాట. కంకణం కడితే ఒక 1 yearలో పెళ్లి అవుతుంది అనేది ఒక గట్టి నమ్మకం అనమాట. కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కంకణం కట్టించుకుంటే 1 yearలో పెళ్లి అవుతుంది అనేది ఒక గట్టి నమ్మకం ఇక్కడ. ఇంకా అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ పైన తిరుమలకు పైకి బయలుదేరామన్నమాట. ఇదిగోండి ఇది ఎంట్రన్స్లో. ఇదిగోండి స్వామివారి కొండ మీద కనిపిస్తున్నారా, ఒక్కొక్క కొండకి ఇలాగా గోపురం లాగా ఉంటది అనమాట. అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఇక్కడ మెట్లెక్కి వెళ్లే వాళ్ళకు వేరే దారి ఉంటది. ఇంకా మేమైతే కారులో వెళ్తున్నాము. ఇదిగోండి ఇదైతే ఎంట్రన్స్ కారులో అలిపిరి దగ్గర అనమాట. ఇక్కడ చెకింగ్ నడుస్తుంది కంపల్సరీగా. కార్లో ఉన్న మన బ్యాగ్లలో అన్ని కూడా స్కానర్లో వేయాల్సిందే, పట్టుకొని వెళ్ళి వెనకాల. ఇప్పుడైతే వాళ్ళు చెకింగ్ వాళ్ళు కార్లు కూడా చెక్ చేస్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్ అవేవి కొండపైకి తేనివ్వట్లేరు అనమాట. ఇదిగోండి చూసారా డస్ట్బిన్లో అన్ని మొత్తం ప్లాస్టిక్ బాటిల్స్ నిండిపోయి ఉంటాయి, అసలు ఒప్పుకోవట్లేరు అనమాట. వెళ్ళాలి అనుకున్న వాళ్ళు స్టీల్ బాటిల్స్ తీసుకెళ్ళాలి, లేదా టపర్వేర్ తీసుకెళ్ళొచ్చు, ఎందుకంటే మనం వాటిని పారేయం కదా. ఇదిగోండి ఇలాగా చెకింగ్ అయితే బ్యాగ్ తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇంకా నేనైతే అన్ని బ్యాగులు మోసుకెళ్ళడం నా వల్ల కదా, నా అబ్బాయిని పిలిచాను, బాబు జర అమ్మ ఇవన్నీ ఒకసారి చెక్ చేసేయి అని 1-2 బ్యాగులు పట్టుకొని చెకింగ్కి వెళ్ళామన్నమాట. మిగతా అన్ని కారులోనే ఉంచి ఆ అబ్బాయికి చూపించామన్నమాట. ఆ అబ్బాయి ఇంకా సరే అని ముగ్గు చాక్ పీస్ కొన్నాను కదండి మంగపట్నంలో నేను, అవి చూసి ఇవేంటి ఆంటీ అని అడుగుతున్నాడు ఆ చెకింగ్ అబ్బాయి. చాక్ పీస్లమ్మ ముగ్గేస్తాను అని చెప్తున్నాను. ఇంకా సరే ఆంటీ ఒక బ్యాగ్ అయితే పట్టుకొని వెళ్ళండి చెక్కింగ్కి, మరి ఉత్తగా వెళ్తే కూడా బాగోదు అంటే సరే అని ఒక బ్యాగ్ పట్టుకొని వెళ్ళామన్నమాట చెక్కింగ్కి. మిగతావి ఇంకా కార్లోనే ఉంచేసాం.
ఇంకా ఇప్పుడైతే మనము తిరుమల కొండపైకి స్టార్ట్ అయ్యామన్నమాట. వెంకటరమణ గోవింద 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 అనాథ రక్షక గోవింద గోవింద. చూసారు కదండి, కొండపైకి స్టార్ట్ అవ్వగానే ఎంట్రన్స్ లోనే లెఫ్ట్ సైడ్ కి వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ దండం పెట్టుకొని ఇంకా కొండపైకి బయలుదేరాము అన్నమాట. శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. ఇదిగోండి కొండపైకి అయితే చేరుకున్నాము. ఇంకా ఇదిగోండి ఇదేమో కొండపైన సిఆర్ఓ ఆఫీస్ అన్నమాట. ఇక్కడ పెద్దగా ప్రొజెక్టర్ పెడతారు, స్వామివారి ఎస్విబిసి ఛానల్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా అక్కడ వేస్తారనమాట. ఇంక ఇదేమో ఇదిగోండి పెద్ద బిల్డింగ్ చూసారా, ఇది సిఆర్ఓ ఆఫీస్ అన్నమాట. ఇక్కడ మనము రూమ్లు కావాలంటే ఇక్కడ నించొని రూమ్స్ తీసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్లీ సిఆర్ఓ ఆఫీస్ కి ఎదురుగా ఇక్కడ మనము ఇదిగోండి నేను వెళ్తున్నాను చూడండి, ఇక్కడ లక్కీ డిప్ ఉంటది అనమాట. మనం లాటరీ అది వేయాలి, లక్కీ డిప్ తీస్తారనమాట సాయంత్రము లాటరీ లాగా. సుప్రభాత సేవ గాని కళ్యాణం గాని ఏవైనా ఇప్పుడైతే మేము నించున్నాము, సుప్రభాత సేవ ఒకటే ఉందంట, దానికైతే లాటరీ వేసామన్నమాట. సాయంత్రం 6 గంటలకు మనకు మెసేజ్ వస్తుంది, మనకు ఒకవేళ సేవ ఏదైనా వచ్చి ఉంటే. ఇంతకుముందు కరోనా కంటే ముందు ఇలా ఉండేది, ఇప్పుడు కరోనా టైంలో ఒక 1-2 ఇయర్స్ తీసేసినట్టున్నారు, మళ్ళీ ఇప్పుడు పెట్టారు. మనం ఇక్కడ ఎన్రోల్ చేసుకోవాలన్నమాట, మన ఆధార్ కార్డు మన ఫొటోస్ కూడా ఇట్లా తీస్తారు వాళ్ళు. తర్వాత లాటరీ లాగా లక్కీ డిప్ తీస్తారనమాట. ఇదిగోండి మాకైతే 2 తీసాము, కానీ పిల్లల పేరు మీద మా పేరు మీద వేసాం కానీ రాలేదులేండి. ఇంకా రూమ్ కి అయితే వచ్చేసామన్నమాట. ఇదిగోండి మా కన్నయ్య అయితే గుండు చేసుకున్నాడు. ఆయనంతటా ఆయనగానే నేను గుండు చేసుకుంటాను మమ్మీ అని చేసుకున్నాడు. లాస్ట్ ఇయర్ చేసుకో కన్నయ్య అని ఎంత బతిలాన్నా చేసుకోలేదు, ఇంకా ఆయన చేసుకున్నాడు. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాము. రాత్రి 8ంటికి మాకు దర్శనం అనమాట. ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి 6ంటికే బయటికి వచ్చేసామన్నమాట, బయలుదేరాము. ఇదిగోండి కాఫీ అయితే తాగుతున్నాము మేము, ఫిల్టర్ కాఫీ ఇక్కడ బాగుందనేసి ఇంకా మేమున్న రూమ్లోనే ఫిల్టర్ కాఫీ తాగి బయటకు వచ్చాము. ఇంకా బయట పిల్లలకు కొంచెము ఏదైనా టిఫిన్ తినిపించేసి లైన్లో నిలబడదాము అనేసి ఇదిగోండి వచ్చాము. మా పిల్లలు అన్నం అంటే తినరు కానీ వేరే టిఫిన్స్ ఏవైనా కూడా ఇష్టంగా తింటారు. ఇంకా వాళ్ళకి నచ్చింది తీసుకోండి అంటే ఇదిగోండి నూడిల్స్ తీసుకున్నారు, తింటున్నారు అనమాట. అది ఇంకా మేమైతే ఏం తినలేదులేండి, కాఫీ తాగేసి దర్శనం లైన్లోకి వెళ్ళాము. 8ంటికి లైన్, ఇంతకుముందు 8ంటికి దర్శనం అంటే 6 నుండే లైన్లోకి వదిలేవాళ్ళు. ఇప్పుడైతే అలా వదలట్లేరు అసలు. కొంచెం ముందుగానే వెళ్ళాం కానీ ఇంకా వదలట్లేరు. రష్ అయితే చాలా రష్ ఉంది. సంక్రాంతికి ఏ సంవత్సరము లేదు ఈ సంవత్సరం ఉన్నంత రష్. చాలా పబ్లిక్ ఉన్నారనమాట. పండగ అయినా కూడా ఎందుకో చాలా పబ్లిక్ ఉన్నారు అసలు. మేము ప్రతి సంవత్సరము ఒక 10-15 ఏళ్ల నుంచి వెళ్తున్నాం సంక్రాంతి టైంలో దర్శనానికి, కానీ ఎప్పుడూ లేనంత రష్ ఈసారి ఉందన్నమాట. ఫుల్ రష్. రూమ్లు కూడా కొంచెం నీట్గా లేవని వేరేది తీసుకుందామని వెళ్తే అప్పటికే రూమ్లు కూడా అయిపోయాయి. ఇంకా సరే అని ఆ ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోయాము. ఇదిగోండి ఇలాగ షాపింగ్ కాంప్లెక్స్లో నుంచి వెళ్ళాలన్నమాట మేము దర్శనానికి. ఇంకా దర్శనానికైతే ఇదిగోండి మేమైతే బయలుదేరిపోయాము. ఇంకా ఫోన్ మా చేతిలో ఉన్నంత మేర మేము వీడియో తీసామన్నమాట. ఇంకా దర్శనానికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫోన్లు అయితే వాళ్ళకు అక్కడ ఇచ్చేసేయాలి కదా, లోపల లాకర్లో పెట్టేసి వెళ్ళాలన్నమాట. ఇదిగోండి ఫుల్ ఇక రూములు దొరకని వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ షెడ్ కింద పడుకుంటారనమాట. ఇంకా చల్లగా చలికి ఇంకా మేమైతే ఇక్కడ నుండి దర్శనానికి వెళ్తున్నాము. ఓకే అండి, ఇంక ఇవాళకైతే ఇదే అండి వీడియో. రేపు దర్శనం తర్వాత మళ్ళీ ఎక్కడెక్కడికి ఏ గుడికి వెళ్ళామో అవన్నీ కూడా రేపటి వీడియోలో
మీరు చూస్తారనమాట. ఇవాళకైతే ఇదే అండి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. రేపటి వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి. మీ లావణ్య సాంబార్. బాయ్ అండి.